వీడియో చూస్తారని మనకు అర్థమవుతుంది అనుకుంటా. ఓ దరిద్రుడా, 1,50,000 కోట్లతో కాళేశ్వరం మీరు కట్టి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్లు అంట. ఎవరిచ్చారు 50,000 కోట్లు? రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చినావు, నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా మిగతా పైసలు? నిజంగా అవును కేసీఆర్ గారు అవినీతి చేసారు 50,000 కోట్లు అని అంటున్నావు కదా, చూపియు, నీ దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు అధికారంలో నువ్వు ఈడ చోటేబాయి బడేబాయి ఆడు ఉన్నాడు కదా, మీరు ఇద్దరు కలిసి చూపిరు, నిరూపించండి. ఇలా నల్గొండలో ఏం మాట్లాడుతున్నావు? ఫ్లోరైడ్ కోసం మాట్లాడుతున్నావు, ఏదో మూసి ప్రక్షాళన కోసం మాట్లాడుతున్నావు. బైసాప్ ఒకటి చెప్పు, ప్రపంచంలో ఇంతవరకు ఎన్ని ప్రక్షాళనలు చేసినా 1,50,000 కోట్లు ఏడగాలి ప్రపంచంలో. 56 కిలోమీటర్ల మూసినది ఉన్నది, నువ్వు ఖర్చు పెట్టేది ఎంత? 1,50,000 కోట్లు అంటున్నావు. మన బడ్జెట్ ఉన్నదే, తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ఉన్నది 2.3 లక్షల కోట్లు, అంతే కదా. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవడానికి ఇది మీకు మంచిగా దొరికింది. అందుకే ఫ్లోరైడ్ సమస్య కోసం మాట్లాడుతున్నావు. అసలు ఫ్లోరైడ్ సమస్యని ఇప్పుడు నల్గొండలో ఏడుందని అడుగుతున్నాను నేను. ఎక్కడుంది ఫ్లోరైడ్ సమస్య? ఫ్లోరైడ్ సమస్యకి కారణం ఎవరు? నీ కాంగ్రెస్ పార్టీ కాదా? చెప్పు, ఆన్సర్ చేయ ఒకసారి. నీ కాంగ్రెస్ పార్టీ నిజమా కాదా? కేసీఆర్ గారు ఫ్లోరైడ్ ను మొత్తం పాలద్రోలి ఇంటింటికి తాగునిచ్చింది కేసీఆర్ కాదా? నీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పురు ఒకసారి. పక్కన ఉన్నటువంటి కోమరెడ్డిని అడుగు, అనే నల్గొండ కదా, అడుగు మరి ఒకసారి గుండె మీద చేయబెట్టుకొని చెప్పమను. నిజంగా కేసీఆర్ చేయలేడని చెప్పమను. బుల్డోజర్లు ఎక్కిస్తాం, మేము మొత్తం ఎక్కించుకుంటూ పోతాం. కేటీఆర్ను కేసీఆర్ ఎవరు అడ్డం వస్తా వాళ్ళను ఎక్కించుకుంటూ పోతామంటున్నావు. మేము అడ్డం వచ్చేది దేనికి అడ్డం వస్తున్నావు? నువ్వు అవినీతి చేస్తే అడ్డం